ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. నరసాపురంలో ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తిని పరామర్శించిన ఆయన పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా చెప్పారు. గుంటూరులో మంత్రి కొల్లు రవీంద్ర వైన్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. సురక్ష యాప్ తో లిక్కర్ బాటిల్ మంచిదో కాదో తెలుసుకోవచ్చని తెలిపారు. వంట సిబ్బంది గేర్ హాజరుతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా అరికేరు గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వంట సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ వారికి నోటీసులు జారీ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో గోవా మంత్రి రామకృష్ణ, అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ బుగ్గరపు దయానంద స్వామి వారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కోతుల బెడద ఎక్కువ అవుతుందని చెన్నూరులో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు. కోతుల భయంతో తామంతా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నామని వాపోయారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో వాకర్స్ ఆందోళన చేపట్టారు. సింగరేణి స్కూల్ గ్రౌండ్ లో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. చెట్లను తొలగిస్తూ తరగతి గదులకు 10 అడుగులు దూరంలోనే ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా కనకాపూర్ రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీఎల్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కడప జిల్లా చిలమకూరు గ్రామస్తులు ఆందోళన ఉద్రిక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఒక్కో ఉద్యోగం ఇవ్వాలని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ ను తెప్పించుకుని పని చేయించుకుంటున్నారని మండిపడ్డారు. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తులను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ రోజులు విహారయాత్రలకు వెళ్లే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఏసీపీ నితిన్ తెలిపారు. ప్రకాశం జిల్లా చక్రాయపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను కొటికలపూడి సీను, సర్పరాజుగా గుర్తించారు పోలీసులు.